మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఈ స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో లాస్ట్ ఎపిసోడ్లో ధ్యాన శాస్త్రం గురించి చెప్పుకున్నాం. గుర్తుంది కదా మీ అందరికీ కూడా ధ్యాన శాస్త్రం అంటే ఏమిటి అన్నది. మరి ఇక థాట్ పవర్ గురించి తెలుసుకుందాం. ఇది మనం ఒక సింగిల్ ఎపిసోడ్లో కాకుండా ఫ్యూ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. అయితే ఈ థాట్ పవర్ అంటే ఆలోచన శక్తి, ఈ టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు ఆలోచన అంటే ఏమిటి, ఆలోచన యొక్క రూపం ఎలా ఉంటుంది, ఆలోచన వల్ల ఏమి జరుగుతుంది, ఈ థాట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఈ ఆలోచనలు మన జీవితాన్ని సృష్టిస్తాయా, అవి ఎలా సృష్టిస్తాయి అన్న విషయాలు, ఈ ఆలోచనలు ఎన్ని రకాలు, మనం ఎటువంటి ఆలోచనలతో మన జీవితాన్ని గడపాలి, ఎటువంటి ఆలోచనలను మనం ఎలా మార్చుకుంటూ ఉండాలి అన్న విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ధ్యాన శాస్త్రం లాగానే ఈ ఆలోచనలకు సంబంధించి ఉన్న శాస్త్రం ఏమిటి, డైనమిక్స్ ఆఫ్ థాట్స్. సో ఈ డైనమిక్స్ ఆఫ్ థాట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మన జీవితంలో ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే ఎవరిదో తెలుసా? ఈ ఆలోచనలదే. 365 days 24/7 ఆలోచిస్తూనే ఉంటాం. రాత్రి కలలలో కూడా కలల రూపంలో ఆలోచిస్తూనే ఉంటాం. సో మన జీవితంలో మనమే సంఘటనలను, వ్యక్తులను సృష్టించుకుంటున్నాము లేదా ఆకర్షించుకుంటున్నాము. అది ఎలా అంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని అంటూ ఉంటాం కదా. మన ఆలోచనలతో మనమే మన జీవితాన్ని సృష్టించుకుంటున్నాము. మనసులోకి తొంగి చూస్తే మనకు కనిపించేది ఒక ఆలోచన, అవునా? పని చేయాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, మనం ఒక కోరికని కోరాలన్నా, మనకేమన్నా గుర్తుకు వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఒక ఆలోచన రూపంలోనే ఉంటాయి కదా. ఆలోచనలకు అంత ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆలోచనలు మన మీద నెగిటివ్ ఆర్ పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, అవునా? మనం రోజుకి ఈజీగా 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటాము. అన్నీ కొత్త ఆలోచనలు అని చెప్పలేము. ఒక్కోసారి 60,000 కంటే ఎక్కువ ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాము. సో ఈ ఆలోచనలు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే ఎవరితో అయినా మనకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగిందనుకోండి, దాని గురించిన ఆలోచనలే మనకి ఒక 1000, ఒక 2000 దాకా రావచ్చు. మిగతావన్నీ వేరే ఆలోచనలు అవ్వచ్చు. ఇలా మనకి రోజులో మనం చేసే ఆలోచనలన్నీ కూడా కొత్త ఆలోచనలు అని కాదు, కొన్ని ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడు ఈ ఆలోచనలను ఆపాలి అనుకుంటే అప్పుడు ఆపగలమా? ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీ కిచెన్లో ఉన్న ఫస్ట్ షెల్ఫ్ తప్ప మొత్తం కిచెన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేనంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ కిచెన్లో ఉన్న ఆ ఫస్ట్ షెల్ఫే కదా, అవునా? ఏ ఆలోచననైతే వద్దు అనుకుంటామో అదే మనకు ఫస్ట్ థాట్గా వస్తుంది. అది కూడా విజృంభించిన శక్తితో వస్తుంది. స్ట్రెస్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ కదా. అంటే ఒకే ఆలోచనను రిపీటెడ్గా మనం అదే ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ అనేది వస్తుంది. నిమిషంలో చేసే ఆలోచనల నెంబర్ పెరుగుతూ ఉంటే స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ స్ట్రెస్ వస్తే ఏమవుతుంది? మన శక్తి అంతా వృధాగా పోతుంది. మరి ఆలోచనలను కంట్రోల్ చేయడం కష్టమా అన్న డౌట్ వస్తుంది కదా.
చాలా కష్టం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆలోచనలు అవి మనతోనే వస్తూ ఉంటాయి. గతానికో, భవిష్యత్తుకో, వర్తమానానికో సంబంధించిన ఆలోచనలు మనం చేస్తూనే ఉంటాము. వాటికి ప్రభావితం అవుతూనే ఉంటాము. వద్దు అనుకున్న ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి. ఎందుకు? మనం ఆలోచనలకు బానిసలం కాబట్టి. సో, ఇలా ఆలోచనలకు బానిసలుగా ఉంటాం కాబట్టి మనం మనం ఆలోచనలను కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. అసలు ఈ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? సైంటిఫిక్‌గా క్వాంటమ్ మెకానిజం ప్రకారం ఆలోచన అనేది సింపుల్‌గా గాలికి వెళ్ళిపోయే మాట మాత్రం కాదు. ఆలోచన అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచన అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అంటే 2 శక్తులు కలిగిన వేవ్. 2 శక్తులు కలిగిన ఒక తరంగం. మరి ఆ 2 శక్తులు ఏవి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాం కదా! సో, విద్యుత్ అండ్ అయస్కాంత శక్తులు. ఈ 2 శక్తులు మన ఆలోచనకి ఉంటాయన్నమాట. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాం కదా! వేవ్ అంటే అర్థం ఏమిటి? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి శక్తిని మోసుకెళ్ళేదే వేవ్. సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క పర్పస్ ఏమిటి అంటే ఇది ఒక క్యారియర్. ఇట్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఆలోచన కూడా ఒక తరంగమే, ఒక వేవ్. అందుకే ఆలోచనను మనం సింపుల్‌గా తీసుకోకూడదు. ఆలోచన అంటే వేవ్ విత్ ఎనర్జీ, వేవ్ విత్ పవర్. అది పుట్టిన దగ్గర నుంచి అది ఎక్కడికి వెళ్తుందో అక్కడకు ఎనర్జీని క్యారీ చేస్తూ వెళ్తుంది. ఎనర్జీని అక్కడికి తీసుకువెళ్తుంది. అంటే ఆలోచన చెయ్యాలి అంటే కొంత శక్తి కావాలి మనకి. సో, ఒక్క ఆలోచనకి కనీసం 0.5 వోల్ట్స్ రిలీజ్ అవుతుంది. అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి మనం రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తున్నాం? అన్ని ఆలోచనలు మనం చేయాలి అంటే మనకి ఎంత శక్తి కావాలి? ఒక్కసారి ఆలోచించండి. సో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనం ఆలోచించిన ప్రతిసారి మనం శక్తిని కోల్పోతూనే ఉన్నాము. మనం సృష్టిలో జరిగే ప్రతిదానికి మూలం ఏమిటో తెలుసుకోవాలి. సృష్టిలో జరిగే ప్రతిదానికి మూలం ఈ ఆలోచనే. ఆలోచన అనేది మహాశక్తివంతమైనది. ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ ఆలోచనలు? బ్రెయిన్‌లో నుంచా? మైండ్‌లో నుంచా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనలు బ్రెయిన్‌లో నుంచి రావడం లేదు, మైండ్‌లో నుంచి కూడా రావటం లేదు. మన మైండ్ అంటే మనం ఆ మైండ్‌ని ఫీల్ అవుతాం. బ్రెయిన్ అంటే మన తలలో ఉన్న ఒక ఫిజికల్ ఆర్గాన్. బ్రెయిన్‌ని మనం చూడొచ్చు. దానికి ఒక షేప్ కూడా ఉంటుంది. కానీ మైండ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్ కదా! వి కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. మనం మైండ్‌ని ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేము. మైండ్ ఎగ్జిస్ట్స్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ బాడీ. బట్ బ్రెయిన్ అనేది మన స్కల్‌లో మాత్రమే ఉంటుంది. అవునా? సో, బ్రెయిన్‌లో మోర్ దాన్ 10 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కో న్యూరాన్ ఒక్కో సూపర్ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. సో, మన బ్రెయిన్‌లో ఎన్ని సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్టు? 10 బిలియన్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్టు. ఈ న్యూరాన్స్ యొక్క పనేమిటి అన్న డౌట్ వస్తుంది కదా మీకు. అవి చేసే పనులలో ఒక పని ఏమిటి అంటే ఈ యూనివర్స్, ఈ విశ్వంలో ఉన్న అన్ని ఆలోచనలను రిసీవ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఆలోచనలు మన బ్రెయిన్‌లో లేవు. మన బ్రెయిన్‌లో పుట్టడం లేదు. మన మైండ్‌లో కూడా పుట్టడం లేదు. మరి ఆలోచనలు ఎక్కడున్నాయి అంటే ఈ విశ్వంలో, ఈ స్పేస్‌లో, ఈ శూన్యంలో మన చుట్టూ
చెట్టు మీద, రాళ్ళ మీద, గోడ మీద, గడ్డి మీద అన్ని చోట్ల ఆలోచనలనేవి నిండి ఉన్నాయి. ఎలా అంటారా? మొబైల్ వాడుతున్నామంటే మన చుట్టూ ఎలా మన సర్వీస్ ప్రొవైడర్ వేవ్స్ ఉంటాయో, వైఫై ఇంట్లో ఆన్‌లో ఉంటే మన చుట్టూ ఆ వైఫై వేవ్స్ ఎలా అయితే ఉంటాయో, అలాగే మన చుట్టూ ఆలోచనలు కూడా ఉంటాయి. మన చుట్టూ ఉన్న ఈ మొబైల్ వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి లేదా వైఫై వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి మనకొక పరికరం కావాలి. మొబైల్ వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి మనకి మొబైల్ అనే పరికరం కావాలి. వైఫై వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ టూల్స్ మనం వాడొచ్చు. టీవీ, ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఫోన్, మొబైల్ ఇలా రకరకాల పరికరాలను మనం వైఫై వేవ్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి వాడొచ్చు. అవునా? ఇదే విధంగా ఈ విశ్వంలో, ఈ యూనివర్స్‌లో, ఈ స్పేస్‌లో అనేకానేకమైన ఆలోచనలు, థాట్స్ ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన థాట్స్, బుద్ధుడికి రిలేట్ అయిన థాట్స్, మహాత్మా గాంధీకి రిలేట్ అయిన థాట్స్, మదర్ తెరిసాకి రిలేట్ అయిన థాట్స్, హిట్లర్‌కి రిలేట్ అయిన థాట్స్, ఐన్‌స్టీన్‌కి రిలేట్ అయిన థాట్స్, ఆర్టిస్ట్స్, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ పర్సన్స్‌కి రిలేట్ అయిన థాట్స్, ఇలా అన్ని రకాల అందరి ఆలోచనలు ఈ విశ్వంలో అలాగే ఉన్నాయి. అవి ఎవరి సొంతం కూడా కాదు. ఒక ఆలోచనను ఒకేసారి 1000 మంది రిసీవ్ చేసుకోవచ్చు. టీవీ న్యూస్ ఒకేసారి ఎంతమందైనా చూడొచ్చు కదా! అదే విధంగా అన్నమాట. మనం ఎలాంటి ఆలోచనలను అట్రాక్ట్ చేస్తాము లేదా ఎలాంటి ఆలోచనలను రిసీవ్ చేస్తాము అన్నది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఆలోచన అంటే ఏమిటి? అది ఏ రూపంలో ఉంటుంది? ఎంత శక్తివంతమైనది ఆలోచన? ఎంత ఎనర్జీని మనం రిలీజ్ చేయాలి ఒక ఆలోచన చేయాలి అంటే? ఈ ఆలోచనలన్నీ మన బ్రెయిన్‌లో పుడతాయా? మైండ్‌లో పుడతాయా? లేనే లేదు. ఈ ఆలోచనలన్నీ మరి ఎక్కడున్నాయి? ఈ విశ్వంలో ఉన్నాయి. సో, మనం మన బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్‌తో ఈ విశ్వంలో ఉన్న ఆలోచనలను రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.